2020లో ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తుడు అయిపోయాడు. నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడూ రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు, ఆ జనరేషన్ పోయింది. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం. ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా? అది మతోన్మాదమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి? నేను అంటే అల్లాహకు ఒక న్యాయం, మహమ్మద్కి ఒక న్యాయం, అమ్మవారికి ఇంకో న్యాయమా? అలా కుదరదు బాబు. ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది. సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రాజులు మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్కి విముక్తి కలిగించాం. ఈ చరిత్ర తెలుసుకుంటే కదా. దేశ విభజన జరిగింది. మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు? మీరు సినిమాలు నరుస్తారు, అక్కడ తాగిపోయారు మీరు. నేను అక్కడ తాగలా. నేను అమితాబ్కి ఫ్యాన్ని, నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని, కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను. అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి 100 అడుగులో, ఏ తెలంగాణకి వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళినా 100 అడుగులో ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం. మీకు ఎవరికైనా తెలుసా? అంటే సనాతన ధర్మాన్ని తిడతా ఉంటారు. మీకు ఎవరికైనా తెలుసా? పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్. ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? ఎంతమంది వినుంటారు? ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారో తెలుసా? ఆయన నేను భారతదేశాన్ని నమ్మను, పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో సహా చాలా మంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి. అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండిపోతే దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోతకోసి చంపేశారు. పాకిస్తాన్ లా మినిస్టర్గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాందీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన. అంటే ఏం చెప్తున్నది ఇది? 10-12% ఉండే హిందువులు పాకిస్తాన్లో, 10-12% ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్లో, బలూచిస్తాన్లో
అంతమంది ఉండే హిందువులు ఈ రోజున 1%, 2% పడిపోయారు. బంగ్లాదేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు. మన దేశంలో అలా జరిగిందా? ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి? నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి, ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు, సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది. నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు, అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా. ఇది చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఈ సూడో సెక్యులరిస్టులు, కుహానా సెక్యులర్ వాదులు. నేను ఒకసారి వైజాగ్లో 19లో ఒక సీనియర్ నాయకుల్ని అడిగాను. నేనేమడిగానంటే, సెక్యులరిజం, వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని. అలా మాట వచ్చి నేనేమడిగానంటే, మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి, ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి, శిక్షించండి. అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి. ఇద్దరికి శిక్ష ఒకటే. అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి, వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం భగవాన్ ఎందుకు ఉందంటే దీనివల్లే. బికాజ్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్, బికాజ్ ఆఫ్ యూ. మీరే కనుక సెక్యులరిజం, ఇఫ్ యూ వుడ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, there would have no need for the changes what are there today. మీరు చేశారు తప్పులు. ఆ రోజు నేను అడిగా, ఓల్డ్ సిటీలో పాతబస్తీ హైదరాబాద్లో మీరు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పొద్దున్న లేస్తే నేను హనీఫ్, అబ్దుల్, మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను. కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి, తప్పది. ఓ గలత్ భయ్యా, తప్పది. వస్తుంది బాధ. నేను ఎవరిని నిందించట్లా. తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలను నిందించలా, క్రిస్టియన్లను నిందించలా. నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని. చివరికి ఏం తేలారు? వాళ్ళందరూ హిందువులే కదా. నేను మాట్లాడుతుంది ఇది. దిస్ ఇస్ సెక్యులరిజం. ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం అని నాయకులందరికీ చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను. ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. డోంట్ డూ ఇట్. జనసేన ఇస్ నాట్ ఫర్ ఇట్. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే, నారాజు గాకుర మా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య అన్నామంటే డ్యాన్సులు చేశా మీ సరదా కోసం. 1 minute డప్పులతో దీంతో డ్యాన్సులు చేసి అది మీ సరదా కోసం. కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా. దేనికి రాశాను? గుజరాత్లో ఆ మారణహోమం జరిగితే దానికి చాలా మంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అనే ఒక ప్రజా కవి చేత నేను రాయించాను ఆ పాట.